అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో తీవ్ర విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు 39 సంవత్సరాల వ్యక్తి తను చేసిన అప్పులు తీర్చలేక పిల్లలిద్దరినీ బలివ్వాలనుకున్నాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడేమో తెలియదు, కానీ ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం రామచంద్రపురంలో ఉన్నటువంటి ఒక కాలువలోకి, అక్కడే ఒక కార్పొరేట్ స్కూల్లో, పేరుగాంచినటువంటి కార్పొరేట్ స్కూల్లో ఇద్దరు పిల్లలు, సందీప్ 15 ఏళ్ల బాబు, అలాగే 6 ఏళ్ల పాప కారుణ్య, ఇద్దరు కూడా చదువుతున్నారు. వాళ్ళని నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రామచంద్రపురంలో ఉన్నటువంటి ఒక విలేజ్ కాలువలో అవి ఇద్దరిని తోసేయడం జరిగింది కసాయి తండ్రి. అంతలోనే ఆ పాప ఆ కాలువలో మునిగి చనిపోగా, ఆ చిన్నారి ఎవరైతే బాబు 15 ఏళ్ల బాబు 2 కిలోమీటర్లు తనను కాపాడాలంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 2 కిలోమీటర్లు ఈదుకుంటూ గజపతి నగరంలో ఉన్నటువంటి ఒక వంతెన వద్దకు చేరుకొని నన్ను కాపాడండి అంటూ ఆ పిల్లాడు పెట్టినటువంటి కేకలు వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యారు. ఎక్కడి నుంచి కేకలు వినపడుతున్నాయి, పిల్లాడు ఎవడో ఏడుస్తున్నాడు అంటూ ఆ వంతెన దగ్గరకు చేరుకుని అబ్బాయిని రక్షించే క్రమంలో ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. స్థానిక హాస్పిటల్కి కూడా తరలించారు. అంతలోనే ఏమైంది బాబు అంటే, మొత్తం స్కూల్లో ఉన్న నన్ను చెల్లిని మా నాన్న తీసుకొచ్చి ఇక్కడ కాలువలో తోసేశాడు, ఆ తర్వాత స్కూటర్ పైన వెళ్ళిపోయాడు అంటూ ఆ పిల్లాడు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు గుండెల్లో తాకాయి. అక్కడ ఎవరైతే ఈ బాబు బాధని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భం ఇక్కడ చెప్పొచ్చు. ఇతను 39 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లి రాజు. ఆ విలేజ్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, విలేజ్లో హోమ్ అప్లియన్సెస్, గృహోపకరణ వస్తువులు అప్పు మీద ఇస్తూ ఆ తర్వాత నెలవారీగా వాటిని డబ్బులు వసూలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు 2 వీలర్ పైన హోమ్ అప్లియన్సెస్ అవి అమ్ముతూ ఉండటం, తర్వాత కొంచెం అమౌంట్ ఎక్కువగా వేసుకొని నెలవారీ కట్టించుకోవటం, లేకపోతే 10 రోజులకు ఒకసారి కట్టించుకోవడం. ఈ వ్యాపారం చేస్తున్న ఇతను ఒక్కసారిగా నష్టాల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ వ్యాపారంలో పూర్తిగా నష్టం రావడంతో ఆల్రెడీ తన భార్య అయినటువంటి విజయతో కూడా అప్పులు భరించలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, ఇక మనం ముందుకు వెళ్ళలేము కాబట్టి చనిపోదామంటూ ఒక నిర్ణయాన్ని కూడా భార్య విజయతో చెప్పినప్పుడు ఆమె వారించిందంట. పిల్లలు చేతికొచ్చిన పిల్లలు ఏదో ఒక చేసి ముందుకు వెళ్దాం, అప్పులు ఏదో రకంగా తీర్చుకునే మార్గాన్ని ఎంచుకుందాం, అలా చేయకండి, వద్దండి, ఈ ఆలోచనే తప్పండి అంటూ ఆమె గతంలో కూడా ఇలాంటి డిస్కషన్ నడిచినప్పుడు వారించినట్టు కూడా పోలీసులు ప్రైమరీగా చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తోంది. అయితే ఏమి నిర్ణయించుకున్నాడో, పిల్లల మీద కక్ష సాధింపు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మొన్న కాకినాడలో జరిగినటువంటి విషయం ఇంకా మరిచిపోకముందే అక్కడ ఇద్దరు పిల్లల్ని కూడా తను ఒక మానసిక పరమైనటువంటి సమస్యతో బాధపడుతున్న వ్యక్తి, పిల్లలు పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళలేరేమో, పరుగు పెట్టలేరేమో, కాబట్టి వాళ్ళు వెనుకబడుతున్నారు అని చెప్పి పిల్లలిద్దరినీ కళ్ళుకి గంతలు కట్టి, కాళ్ళు చేతులు కట్టి, తర్వాత బకెట్లో నీళ్ళల్లో ముంచి చంపేసినటువంటి ఒక కర్కశమైనటువంటి తండ్రి. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా ఆయన చేసింది చాలా ఘోరమైన నేరంగా చెప్పొచ్చు. అంత దారుణంగా పిల్లల్ని హింసించి చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనలో కూడా ఈ పిల్లలిద్దరిని ఆయన కాలంలోనికి తోసేసి చంపేయాలనుకున్నాడు. తాను చనిపోవాలనుకున్నాడో లేదో ప్రస్తుతానికైతే మాత్రం ఆయన ఆచూకీ తెలియదు. కాబట్టి ఆయన మరి ఎక్కడ ఉన్నాడో, ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, లేకపోతే ఎక్కడైనా చనిపోవడానికి ఆయన ప్రయత్నంలో ఉన్నాడో తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ ఘటనలో ఆ చిన్నారి కారుణ్య 6 ఏళ్ల పాప పసికందు తన ప్రాణాలు కోల్పోయింది. 15 ఏళ్ల బాబు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తను ఈదుకుంటూ స్థానికుల సహాయంతో మొత్తానికి బయటపడ్డాడు ప్రాణాలతో. ఎంత దారుణం! ఆ తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. అప్పటికే చెప్పాను కదండి, ఎందుకు ఇలా చేశారు, పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరేమైపోయారు, మీరంతా లేకపోతే నా పరిస్థితి ఏంటి, అప్పులు ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరూ చావే పరిష్కారం అనుకుంటున్నారా, కాదు కదా, ఏదో రకంగా ఈదుకుంటూ వస్తున్నారు జీవితాన్ని, ఎందుకు ఇలా చేశారు అంటూ ఆ కన్న తల్లి రోధిస్తున్నటువంటి రోదన ప్రతి ఒక్కరి గుండెల్ని తాకుతోంది, బాధ కన్నీళ్లు పెట్టేస్తోందని చెప్పొచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మానసిక నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, విపరీతమైన ఒత్తిడితో జీవితాలు ముందుకు వెళ్తున్నాయి. కానీ ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ
ఎక్కడ ఉండదు. దానికి ఏం చేస్తే దాన్ని అధిగమించగలుగుతాం, ఏం చేస్తే కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం. ఇక్కడ కూడా ఇప్పటికీ ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ కూడా కార్పొరేట్ స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు ఆయనకి? ప్రభుత్వ స్కూల్లో చదివించవచ్చుగా, ఫ్రీ ఫీజులే కదా. అసలు ఫీజులే లేనటువంటి చదువులు వద్దని ఎందుకు అనుకోవాలి? కార్పొరేట్ స్కూల్స్లో లక్షలు కట్టలేక చనిపోతున్నామని అలాంటి పనికిమాలిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇక్కడ పోలీసులు కూడా ఇలాంటి కేసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళలో కూడా ఆ కాకి యూనిఫామ్లో వాళ్ళు ఎంత కర్కశంగా కనపడతారో, కేసుని డీల్ చేయడానికి నేరస్తుల పట్ల ఎంత కఠినంగా ఉంటారో, ఇలా చిన్న పిల్లల మృతదేహాలు లేకపోతే కుటుంబాలు ఇలా విచ్ఛిన్నం అయిపోతూ ఉండటం ఈ మధ్య పోలీసులు కూడా రెండు చేతులు జోడించి చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఒకవేళ మీకు అలాంటి మానసిక సమస్య, ఒత్తిడి కానీ అప్పుల బాధ కానీ ఏమైనా ఉంటే ఒక్కసారి లోకల్ పోలీసులను అప్రోచ్ అవ్వండి, ఒక సజెషన్ తీసుకోండి. లేకపోతే విపరీతంగా మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారో అప్పులు తెచ్చమని దానికి ఒక సొల్యూషన్గా పోలీసులను అప్రోచ్ అవ్వండి. లేదు ఇన్ని అప్పులు అయిపోయాయి, నేను చేస్తున్న వ్యాపారంలో నష్టపోయాను, నాకు ముందుకు వెళ్ళడానికి దారి లేదు, కానీ పిల్లల్ని భార్యని ఎలా పోషించాలి నాకేం తోచలేదు అన్నప్పుడు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి. జస్ట్ వాళ్ళ సజెషన్ తీసుకోండి. అక్కడ ఒక ఒపీనియన్ దొరుకుతుంది, సజెషన్ దొరుకుతుంది, సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అంతేగాని పిల్లల్ని చంపి మీరు కూడా చనిపోవాలనుకోవడం ఏంటండి? అంత దారుణమైన ఘటన హైదరాబాద్లో కూడా ఇదే జరిగింది. చంద్రశేఖర్ అనే ఒక పెద్ద ఆయన పిల్లల్ని 9వ తరగతి చదువుతున్న వాళ్ళని 7వ తరగతి చదువుతున్న కొడుకు కూతుర్ని చంపేసి భార్యతో సహా ఆయన కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు చెప్పాలన్న భయమేస్తోంది. చూసే వాళ్ళకి ఇంకెంత దారుణంగా ఉంటుందో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్నారి పాప కారుణ్య 6 ఏళ్ల పసికందు ఎంత విలవిలలాడిపోయి ఉంటుందో. అయ్యో నాన్న మధ్యాహ్నం స్కూల్ ఇంకా నడుస్తుండగానే 12 గంటలకే తీసుకొచ్చేస్తున్నాడు, ఎక్కడికైనా తీసుకెళ్తాడేమో, ఏదైనా పార్క్కి తీసుకెళ్తాడేమో, లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చారేమో, ఇవే ఉంటాయి పిల్లలకి ఆలోచనలు. ఎందుకంటే స్కూల్ టైమింగ్స్ ఉన్నంత వరకు పిల్లలకు అలవాటుగా ఉంటుంది. కానీ మధ్యలో ఏదైనా పర్మిషన్ పెట్టి తీసుకువెళ్ళాము అంటే పిల్లలు ఎక్కువ శాతం ఆలోచించేది, ఇప్పుడు మనం ఏమైనా ఊరెళ్తున్నామేమో, మా నాన్న ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడా, ఎందుకు సడన్గా స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు అని వాళ్ళు స్కూటర్ ఎక్కినంతసేపు వాళ్ళ చిన్న మైండ్లో అదే మెదులుతుంది. కానీ ఇలా తీసుకొచ్చి కాలువలో తోసేస్తాడు అని ఆ పసికందులు ఇద్దరు కూడా గమనించలేకపోయారు. కన్న తండ్రి వాళ్ళ ప్రాణాలు తీయటానికి ఇలా సిద్ధపడ్డాడు అని కూడా ఆ పసికందులకు తెలియదు. ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ అప్పుల వల్ల జరుగుతున్నటువంటి బలవన్ మరణాలు చాలా బాధ పెట్టేస్తున్నాయి. ఒక్కసారి మీరు కూడా కోలుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరిలో చాలా సమస్యలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అనేక రకాలు ఉద్యోగపరమైన ఒత్తిడి ఉంటుంది, లేకపోతే భార్యాభర్తల మధ్య ఇష్యూస్ కావచ్చు, లేకపోతే సొసైటీ నుంచి ఏదైనా ఒత్తిడి కావచ్చు, బంధువుల నుంచి కావచ్చు. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సమస్యలే. కానీ పిల్లల్ని చంపేసి మీరు చనిపోవాలి అనుకోవటం, ఏం సాధించాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. అయితే కొంతమంది ఇలాంటి ఘటనలప్పుడు కూడా వాదిస్తున్నారు, మీకేం తెలుస్తుంది ఎంత ఒత్తిడి లేకపోతే అలా చేస్తుంటాడు అని. ఏం చేయడం అండి, చాలామంది కామెంట్లో పెడతా ఉన్నారు. అది కరెక్ట్ కానే కాదు. అసలు బలవన్ మరణం అనేది చాలా చెడు ఆలోచన. అలాంటిది కన్న బిడ్డల్ని చంపాలనే ఆలోచన చాలా క్రూరమైనది. ఇది అతి క్రూరంగా కన్న తల్లిదండ్రులు చేస్తున్నటువంటి హత్యలుగానే పరిగణించాల్సిన అవసరం కూడా ఉంటుంది. పోలీసులు కూడా ఈ కేసు విషయంలో ఒకవేళ ఆ తండ్రి బ్రతికి ఉన్నా చనిపోయే ఉన్నా కూడా అతని మీద మేము కేసు కడతామని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఒక రిక్వెస్ట్గా మీకు చెప్తున్నాం, కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి ట్రై చేయండి. ఏదైనా సమస్య ఉంటే సైకాలజిస్టులను కూడా సంప్రదించి సొల్యూషన్ తీసుకోండి.